స్వాతంత్రం వచ్చింది, ఎటు ముందుకు నడవాలి అని ఆలోచన చేసి 1951-52 ఆ ప్రాంతంలో మరి జనవరి 26 నాడు మనకు 1951 జనవరి 26 నాడు భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. దాన్నే మనం గణతంత్ర దినోత్సవం అని జరుపుకుంటాం. 26 జనవరి రిపబ్లిక్ డే. అందులో ఏం రాసిండ్రు అంటే, ఇది ఎందుకు చెప్తున్నా ఇదంతా మీకంటే, రాజ్యాంగంలో నిజంగా మహానుభావుడు అంబేద్కర్ గారు ఎంత గొప్పవాడంటే, అప్పటికి చాలా దేశాలు, అమెరికా కానీ యూకే కానీ అంటే బ్రిటన్ కానీ ఇంకా వేరే వేరే దేశాలు కానీ అవన్నీ కూడా మెల్లగా 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 కొన్ని మార్పులు చేర్పులు చేసుకుంటూ వాళ్ళకి స్వాతంత్రం వచ్చినాక ఒక దేశంగా ఎట్లా ముంగటికి పోవాలని ఆలోచన చేసుకొని ఒకటి 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 సవరించుకుంటూ పోయినారు. కానీ అంబేద్కర్ గారు ఎంత గొప్పోడంటే, మనం అడగలేదు, మనము ఎవరు ఆందోళన చేయలేదు, ధర్నాలు చేయలేదు, ఆనాడున్న మన తాతలు తండ్రులు కొట్లాడలేదు. ఆలోచనతో దేశంలో ధనవంతుడైనా పేదవాడైనా ఒకటే ఓటు ఉండాలి, అందరికీ సమానమైన హక్కు ఉండాలి ప్రజాస్వామ్యంలోని ఆనాడు ఎవరు అడగకుండానే నిర్ణయం తీసుకున్నది మహానుభావుడు అంబేద్కర్ గారు. ఇవాళ మీకు చిన్న విషయంలో కనిపిస్తుంది ఆలోచిస్తే, వెనుకకు తిరిగి చూస్తే ఇవాళ సీనన్న కోటు ఉంది, నాకున్నది ఏమున్నదని మీకు అనిపిస్తుంది. కానీ చాలా దేశాల్లో మనుషులను సాటి మనుషులు కూడా చూసేది కాదు, ఓటు హక్కు కోసమే యుద్ధాలు చేయాల్సిన పరిస్థితి. మీకు ఇంకా మా అక్క చెల్లెళ్ళకి తెలవాలి, అమెరికా లాంటి దేశంలో కూడా స్వాతంత్రం రాగానే ఆ మహిళలకు ఓటాకి ఇయ్యలే. కొన్ని శతాబ్దాల తర్వాత పోరాటాల తర్వాత మహిళలను సమానంగా చూడలే. అక్కడ కూడా పోరాటాలు చేసి చేసి గడబడి అయి ఆఖరికి దిగొచ్చి మహిళలకు కూడా ఓటు హక్కు ఇచ్చింది. కానీ మన దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ పుణ్యమా అని చెప్పి మొట్టమొదటి రోజే మహిళలకు కూడా అందరితో పాటు సమానంగా ఓటు హక్కు కల్పించిన మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అట్లాగే ఇవాళ తెలంగాణ అన్న రాష్ట్రం ఏర్పడ్డది అంటే కూడా దానికి ప్రధానమైన కారణం ఆ రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్ 3. అందుకే మనందరం కూడా ఒకసారి గట్టిగా చప్పట్లతో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వారికి నివాళులు అర్పించాలి. ఇవాళ ఇక్కడ కూర్చొని మనం మాట్లాడుతున్నాం, ఎస్ఐఆర్ అనే మాట కూడా మాట్లాడుతున్నామంటే ప్రజాస్వామ్యంలో ఉన్నాం కాబట్టే మాట్లాడుతున్నాం. ప్రజాస్వామ్యంలో ఉన్నాం కాబట్టే మనకు ఓటు హక్కు ఉంది కాబట్టే, ప్రజలకు ఈ దేశంలో నాయకుల తలరాత రాసే అవకాశం ఉంది కాబట్టి ఆ రాజ్యాంగం ఆధారంగా మనం ఇక్కడ కూర్చొని మాట్లాడుతూ ఉన్నాం.